మందు బాబులకి డైట్ ఎలా? నిజానికి చాలామంది ఇబ్బంది పడతా అడిగే మాట ఏంటంటే, నాతో మాట్లాడినప్పుడు రామకృష్ణ గారు అంతా బాగుంది కానీ సాయంత్రం కొంచెం తీర్థం తీసుకుంటే ఏమైనా తప్ప అని అడుగుతారు. ఈ డైట్లో అయితే కుదరదని చెప్తాను. ఎందుకంటే ఒక సాక్రిఫైస్ లేకుండా ఒక విజయం ఇప్పటికీ సిద్ధించదు. గుర్తుపెట్టుకోండి, ఏదో సాక్రిఫైస్ ఉండాలి. అంటే శుభ్రంగా అన్నీ తీసేసుకుంటా తగ్గటం చేయటం లాంటిది అలా ఎక్కడ ఉండదు. వేరే ఒక ఆయన నవ్వేవాడు, పెద్ద ఆయన, బాగా సెలబ్రిటీ. రామకృష్ణ గారు ఈ మందు కొడతా డైట్ చేయటం కనిపెడితే మీకు లాబింగ్ చేసిన నవ్వులు బొమ్మ తిప్పుతామని నవ్వేవాడు. అంటే నేను నవ్వేవాడిని. జీవితాంతం ఎన్నాళ్ళు తాగినాళ్ళు మీకోసం మీరు ఒక 2 నెలలు 3 నెలలు తాగే కంట్రోల్ కూడా లేకపోతే అంటే అది మిమ్మల్ని మీ మీదకి స్వారీ చేసినట్టే కదా. 2 నెలలన్నా కంట్రోల్ కొనండి, 3 నెలలన్నా అని నవ్వేవాడిని. సో అది పక్కన పెడితే మందు అనేది మంచి చెడు అనే లోతుకు నేను వెళ్ళలేదు. ఇప్పుడు నేను తాగకపోవచ్చు కానీ ఏదో ఉండబట్టే కదా ప్రపంచంలో ఇంతమంది ఎంజాయ్ చేస్తా ఎగబడి తాగేది. కానీ దానికి ఒక పద్ధతి ఉంది. డైట్లో అంటే నా ప్రోగ్రాంకి అడ్డం వస్తుంది కాబట్టి అది నేను వద్దంటాను. 2-3 నెలలు పక్కన పెడితే తర్వాత ఎలా కొట్టాలి? మందు కొట్టడానికి ఒక ప్రోటోకాల్ ఉంది. చాలామంది మందు కొట్టడంలో చేసే పొరపాటు ఏంటంటే, వీడు సాయంత్రం ఎప్పుడో సిట్టింగ్ కూర్చుంటారు ఫ్రెండ్స్తో, తాపీగా ఫుడ్ వస్తూ ఉంటుంది. వీడు కూర్చుంటాడు, ఒక్కో మొక్క ఆ మందులో, ఆ కబుర్లో, ఆ ఫ్రెండ్స్తో సోదులో శుభ్రంగా తింటారు. ప్లేట్లు వస్తూ ఉంటాయి, ప్లేట్లు అవ చేస్తూ ఉంటారు. వేరుసిన పప్పులు, లేకపోతే పక్కన స్నాక్స్, లేకపోతే ఇంకోటి వస్తాయి. సో మేస్తూనే ఉంటారు, తింటారు. తిని ఏం చేస్తారు, మళ్ళీ ఎవరికాడు అంత డిస్పర్స్ చెప్పి ఇంటికి బయలుదేరిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆవిడ తిడుతున్నామని చెప్పని వాళ్ళ ఆవిడ ఇంటి దగ్గర ఉండించిన కోటాని యథాతథంగా పళ్ళుని ఎంత పడితే అంత మెక్కేస్తారు. ఇది అన్నిటికంటే అనర్థం. నా దృష్టిలో ఏంటంటే మందు కూడా ఒక ఫుడ్డే. నేను మామూలుగా పోస్ట్ డైట్ ప్రోటోకాల్ ఏం చెప్తాను, ఒకసారి డైట్ చేసి మీరు బయటకు వచ్చిన తర్వాత 2 మీల్ చేస్తే సరిపోతుంది మ్యాక్సిమం 90%. ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నాం ఫిట్నెస్ అనుకునే వాళ్ళకి 3 మీల్. అందులో కూడా 1 మీల్ ఫుల్ కార్బు, 1 మీల్ వయామీడియా కార్బు, 1 మీల్ టోటల్ కార్బు నిల్గా చేస్తే మంచిది. అది కూడా ముఖ్యంగా సాయంత్రం పూట. కానీ ఇప్పుడు మీరు మందు కొడతామన్నప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే, అది నేను ఎందుకు వద్దంటానంటే, గంట కూర్చుని తింటానే ఉంటారు చాలాసేపు, 1.5 గంటన్నర అంతసేపు తింటారు. ప్లస్ అక్కడ ఏం తిన్నారో పాయింట్ కాదు, ఎక్కువసేపు తింటాం, మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ తింటారు. ఇది తీవ్రంగా హాని చేస్తుంది. ఆ మందు నుంచి వచ్చిన క్యాలరీలు, మీరు ఆ స్టఫ్తో తినే క్యాలరీలతో మ్యాక్సిమం క్యాలరీలు తెచ్చేసుకున్న మీరు అక్కడికి వెళ్ళి తీసిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర పెట్టేది మళ్ళీ మొత్తం తింటే మీ బిఎంఆర్ కంటే చాలా ఎక్కువ అవటం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ విపరీతంగా రేజ్ అయిపోతుంది. సో అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మందు వాళ్ళకి నేను ఇచ్చే ప్రోటోకాలు, మీరు డైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక టైం పెట్టుకుని మీరు మందు తాగండి. మందుకు పెట్టినప్పుడు మీరు ఇచ్చే టైం ఏంటంటే, ఆహారం కూడా మందుతోనే తీసుకోవాలి. అంటే అరగంట తాగేసి అరగంటలోపు ఇంటికి వెళ్ళి తింటారా, తినండి. లేదు మీరు డైరెక్ట్గా తాగుతున్నప్పుడు తినేసి ఇంటికి వెళ్ళినప్పుడు స్పష్టంగా చెప్పేయండి, నా ఫుడ్ అయిపోయింది కాబట్టి తిన్నాను. మందుతో పాటు తినే ఫుడ్ భాగమే. మీరు ఎప్పుడైతే ఇన్ని గంటల సేపు తింటున్నారో ప్రాసెస్, మెయిన్ జరిగే నష్టం ఎక్కువసేపు ఎక్కువ క్వాంటిటీలు తింటాం. అలా కాకుండా అరగంట టైం పెట్టుకోండి. 1 పెగ్గ 2 పెగ్గ 4 పెగ్గుల ఆ అరగంట సమయంలో ముగించేసి మిగిలిన కాలక్షేపం కూర్చోండి. ఆ తినే పీరియడ్ని తగ్గించండి. మీరు తినదలుచుకుంది కూడా, మీరు ఏం తీసుకున్న ఆహారం కూడా దానితోనే తీసుకుని ఊరుకోండి. ఆ తర్వాత ఇమ్మాకండి. అలానే రెండో చేసే పొరపాటు ఏంటంటే, ఇది ఒక కోణం అయితే, ఓన్లీ మందు కొడతారు వీళ్ళు. మందు కొట్టిన తర్వాత ఏమీ తినరు. ఇది కూడా చాలా పొరపాటు. కేవలం మందు మాత్రమే లోపలికి వెళ్ళినప్పుడు శరీరంలో ఇతర పోషక పదార్థాలు అవన్నీ వెళ్ళినప్పుడు చాలా అనర్థం జరుగుతుంది. మందు అనేది ఆహారంలో ఒక భాగంగా తీసుకోండి. అలా తీసుకున్నప్పుడు మీకు ఏ హాని జరగదు. సో ఇంటి దగ్గర మీరు స్పష్టంగా చెప్పండి, లేదా ఇంటి దగ్గరే మందు కొట్టండి. ఆ భోజనం చేసేటప్పుడు ఎప్పుడు తినేటట్టుగా వాయి కాకుండా, నేను ఇంత తిన్నాను నాకు ఇంతే ఖాళీ ఉందని, జస్ట్ మీ కడుపు ఎక్కడి వరకు నిండుతుందో చాలా తక్కువ మోతాదులో తీసుకోండి. అది ముందుగానే ప్రిపేర్ చేయండి. ఇంత అన్నం వండాము, ఈ కూర రేపు మేము పెడతామని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళు కూడా. నువ్వు తినకపోతే రేపు నువ్వే తినాల్సి వస్తుంది, ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టి పెడతానని. సో ఇలాంటి బ్లాక్మెయిలింగ్ లొంగకుండా, మీరు తిండి విషయంలో ఎవరో మొహమాటం లొంగద్దు. పర్లేదు ఇంకొంచెం తినండి, ఇంకొద్దిగా వేసుకోండి. వీళ్ళు మనకు శత్రువులు, మనం ప్రేమించేవాళ్ళు కదా, గుర్తుపెట్టుకోండి. మనకి ఎంత కావాలో మనకు తెలియదా? మన పిల్లలకైనా మనకైనా మనకు ఎంత కావాలో మన శరీరం మనకు చెప్తుంది. ఎంతకు ఫిల్ అవుతుందో మనకు తెలుస్తుంది. అది మన శరీరం ఉండే కెపాసిటీ, మనం ఇంతకుముందు తిన్న ఆహారం అరిగిన స్టేజ్ని బట్టి కూడా మన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మీరు మందుని కూడా ఆహారంలో భాగంగానే భావించి, నేను చెప్పిన 2 మీల్లోనో 3 మీల్లోనో ఇంక్లూడ్ చేసుకోగలిగితే మీరు జీవితాంతం మందు కొట్టినా కూడా ఏమీ ఇబ్బంది లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి డైట్లో మాత్రం స్ట్రిక్ట్గా మందు నాట్ అలౌడ్.
ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు మందు విపరీతం వ్యసనం ఉంటే మందు మానటానికి కొంచెం సమయం తీసుకుని మీరు ఆ సమయం తీసుకుని మందు లేరు అని కాన్ఫిడెన్స్ వచ్చినా డైట్ చేయండి. లేదా మీరు డైట్ చేయకుండా ఊరుకోండి. మీకు ఆ జబ్బుతోనే మీరు పడి ఉండండి. అంతే తప్ప మిక్స్ చేసి మీరు తేడా వచ్చిందని మాత్రం అనొద్దు. డైట్ తర్వాత మాత్రం ఈ ఒక పద్ధతిగా ఒక ప్రోటోకాల్ లాగా ఆహారంలో భాగంగా తీసుకోండి. మీరు తీసుకున్న 2 మీల్లో లేదా మ్యాక్సిమం ఉండే 3 మీల్లో భాగంగానే తీసుకోండి తప్ప దాన్ని సెపరేట్గా ప్రోటోకాల్ ఇవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.